ఏ చట్టం కూడా ఇవ్వలేదు. కానీ వారంతకు వారే ప్రెస్టేజ్కి పోయి సెల్ఫ్ ఈగోతోటి ప్రజల ప్రాథమిక హక్కుల్ని కూడా విస్మరించి కొన్ని సమస్యలకు మూలం కారకులు వాళ్ళే అవ్వడము, దీన్ని మేము ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఆ తర్వాత న్యాయవాది ఆ కుమారుణ్ణి రిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడము, ఆ యొక్క పరిస్థితి చూస్తే వర్ణనాతీతము. ఆ పరిస్థితి చూస్తే ఆ పిల్లవాని పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళ తండ్రి గురప్ప 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళితే వ్యంగ్యంగా, హేళనగా ఒక పౌరుడు పోలీస్ స్టేషన్కు ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు కదా, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అతను గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు.